శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం చీలదు, వాడు చీలితే చంపేస్తాం, ఇంటికెళ్ళి కొడతాం అని చెప్పేసి సంజయ్ రౌత్ అంటే, ఆడింటికెళ్ళి నేను కొడతానని ఇప్పుడు రెబల్స్ మాట్లాడుతున్నారు. వాడి వల్లే అసలు పార్టీ నాశనమైందని, ఆపరేషన్ టైగర్ పూర్తి అయిపోయిందంటూ నిన్న షిండే ప్రకటించుకొచ్చాడు. ఉద్ధవ్ ఠాక్రేకి మరో షాట్ తగిలింది. ఆయన పార్టీ శివసేనకు యూబీటీకి చెందిన 6 ఎంపీలు అధికార శివసేనలో చేరారు. తాము చేపట్టిన ఆపరేషన్ టైగర్ పూర్తయిందని, 6 రెబల్ ఎంపీలు తమ పార్టీలో చేరారని, వాళ్ళంతా దురంధరులని శివసేన అధినేత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సోమవారం వెల్లడించారు. షిండే ఇతర పార్టీ సీనియర్ నేతల ఆధ్వర్యంలో ముంబైలో జరిగిన కార్యక్రమంలో వాళ్ళు పార్టీలో చేరారు. శివసేనలో చేరినటువంటి ఎంపీలు సంజయ్ దేశ్ముఖ్ యువత్మాల్, సంజయ్ జాదవ్ పర్బని, సంజయ్ దేవనా పాటిల్ ముంబై ఈశాన్య, నాగేష్ పాటిల్ అప్తికర్ హింగోలి, ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ ధారాషు, ఖాన్ సాహెబ్ బాక్సోరి షిరిడి ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో శివసేన బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి వీళ్ళంతా ఉద్ధవ్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఆశయాలను కొనసాగిస్తున్నందుకే అసలైన శివసేనలో 6 ఎంపీలు చేరారని ఏక్నాథ్ షిండే చెప్పారు. ఏక్నాథ్ షిండే సిజేరియన్ ఆపరేషన్ జరిగిందని, ఆయన 6 ద్రోహులకి జన్మనిచ్చారని శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శించారు. ఇప్పటిదాకా 5 పిల్లలకి జన్మనిచ్చిన కెన్యాకు చెందిన మహిళ పేరుతో ఉన్న రికార్డుని 6 ద్రోహులకి తన అధికారిక నివాసం నందన్వన్లో జన్మనిచ్చిన షిండే తిరగరాశారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వాడు ఏదైనా మాట్లాడితే తాట తీస్తామంటే ఇప్పుడు రెబల్స్ సంజయ్ రౌత్ మూలంగానే ఉద్ధవ్ థాక్రే నాశనం అయ్యాడని చెప్పి ప్రకటించారు.